దేవునికి స్తోత్రం. వీళ్ళంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ యు రెడీ టు హియర్? దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ స్పీకింగ్ హల్లెలూయా చెప్పసారి. అందరూ ఒకేసారి చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని మాట. అందరూ నా వైపు చూడాలి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తుననే మాట రాయబడింది. చిన్న తగ్గించి, వారు పడిన గుంటలో నుంచి బాగు చేసేది, మనల్ని స్వస్థపరిచేది, బాగు చేసేది దేవుని వాక్యమే. అందుకే సాతాను ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని విననివ్వడు. He doesn't want us to hear the word of God. దేవుని వాక్యాన్ని విననివ్వడవాడు. రకరకాల డిస్టర్బెన్స్ పెట్టి వాక్యం మన హృదయాలలో, మన మనసులో పడకుండా, వాక్యానుసారంగా లోబడకుండా మరొక రకంగా మనల్ని నడిపించడానికి సాతాను ఎంతకో ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడి కుయుక్తులు మనం ఎరిగిన వారమే. ఆమె ఎస్, వాడి కుయుక్తులు మనకు తెలుసా తెలియదా? వీ నో ఎవ్రీథింగ్. కాబట్టి వాడు ఎత్తేస్తే మనం ఎత్తుకు పై ఎత్తేసే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి వాక్యం అయిపోయే వరకు మీ సెల్ ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ చేయాలని దేవుడు సేవకుడుగా కోరుతున్నాను. ఎందుకంటే వాక్యం వినే టైంలో ఎవరినో గిల్లుతాడు, గిల్లి నీకు ఫోన్ ఇస్తాడు, ఆ ఫోన్ పట్టుకుని అదే పోవడం బయట. మళ్ళీ ఎప్పుడు వదులుతాడు నిన్ను? అమ్మా, అది వాక్యం అయిన తర్వాత ఉంటాను అంటాడు. అప్పుడు వచ్చి వాక్యం అయిపోదు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, వీ షుడ్ బి వెరీ డెలిజెంట్, వెరీ ఓకే. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి, చదువురండి. అప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి దానములిచ్చి బబులోను సంస్థానములన్నిటి మీద ప్రధానిగా నియమించాడు. దానియేలు బహుగా హెచ్చించాడట రాజు నెబుకద్నెజరు. 5వ అధ్యాయం 29 వచ్చింది. దానియేలు 5:29. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఉదారంగు వస్త్రం తొడిగించి అతని మెడకు బంగారు హారమును వేసి అది బెల్షస్సరు. ఇంత నెబుకద్నెజరు, ఇప్పుడు బెల్షస్సరు దావీదుకి ఉదారంగు వస్త్రం తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు హారం వేసి ప్రభుత్వం అంతట్లో నడుపుటకు 3వ అధికారి, 3rd పర్సన్ గా నియమింప చేశాడట. దేశానికి చాలా మంది అధికారులు ఉంటారని టాప్ 3 ముగ్గురు ఉంటారు. మొదటిది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. సెకండ్ ప్రైమ్ మినిస్టర్. థర్డ్ వన్ నేషనల్ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్. ఇప్పుడేగా ఇక్కడ ఆ నెబుకద్నెజరు దినాల్లో ఆ బబులోను సామ్రాజ్యం అంతట్లో దానియేలు 3వ వ్యక్తిగా ఉన్నత స్థితిలో దేవుడు దానియేలుని హెచ్చించి ఆశీర్వదించాడు. మరొక మాటలో చూడండి, 6వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 6వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచ్చిన మొదటి కూడా చదువుతూ బాగుంటుందన్నా. చదువు. 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించను. అదండి దర్యావేషు. మొదటేమో నెబుకద్నెజరు, రెండవది బెల్షస్సరు, మూడవది దర్యావేషు. ఈ 3 రాజుల పాలనలో దానియేలు ఉన్నాడు. ఇప్పుడు దానియేలుని దేవుడు ఎంత హెచ్చించాడో చూడండి.
ఆ చివరికి వచ్చేసరికట ఎంతమంది 120 మంది క్యాబినెట్ మినిస్టర్ ఉంటే ఆ 120 మంది మీద హెడ్స్ ముగ్గురు పెడితే అందులో దానియేలు నెంబర్ 1 టాప్ పర్సన్ అయిపోయాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు దానియేలుని ఎంతగా హెచ్చించాడు, దేవుడు దానియేలుని ఎంత బహుగా ఆశీర్వదించాడు. దానియేలు ఎవరు అసలు? హూ ఇస్ డానియల్? హి వాజ్ ఏ యంగ్ మ్యాన్, హి వాజ్ ఏ స్లేవ్ కదా, ఒక బానిస కుర్రాడు. నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశం మీద యెహోషాకీము దినాల్లో మరి ఆ దేశం ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసి అక్కడున్న వెండి బంగారాలతో పాటు అక్కడున్న జ్ఞానం కలిగిన అందంగా ఉన్న యవనస్తులు తీసుకొచ్చేసాడు. వారిని దాసులుగా చేసేసాడు, వారిని బానిసలుగా చేసాడు, స్లేవ్స్ గా చేశాడు. నా అన్నవారు ఎవరు లేరు దానియేలుకి. హి వాజ్ ఆల్ అలోన్. మేబీ హి వాజ్ ట్రీటెడ్ లైక్ ఆర్ఫన్. ఏమి లేనివాడు, ఎవరు లేనివాడు, బ్యాక్గ్రౌండ్ లేదు, గాడ్ ఫాదర్ లేడు, నోబడీ, హి డజంట్ హ్యావ్ ఎనీ పర్సన్, లోన్లీ పర్సన్, ఒంటరిగా ఉన్నాడు. అలాంటి దానియేలుని దేవుడు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడో చూడండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా ఆశీర్వదించడానికి కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఆ వ్యక్తి ఎంతగా ఎత్తాడో, ఎంత హెచ్చుగా దేవుడు తీసుకెళ్తాడో తెలియదు. ఒక ఆయన ఏమన్నాడంటే, అవర్ బోత్ ఐస్ ఆర్ నాట్ ఎనఫ్ సీ టు గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు చేసే కార్యాలు చూడడానికి మన 2 కళ్ళు చాలవటండి. మరొక దైవజనుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆశీర్వాదాలు అసలు దేవుని ఆశీర్వాదాలే కాదంట, జస్ట్ శాంపిల్ అంటారు. ఒరిజినల్ ఆశీర్వాదం, అసలైన ఆశీర్వాదం వీ హ్యావ్ ఎట్ నాట్ సీన్, ఇంకా మనం చూడలేదంట. ఆదికాండం 24:1 తీయకర్లేదు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఎంత మనగా ఉంటుందో మనం తెలుసుకోము కదా. ఆమె అంతేనంట. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కుళ్ళుకుంటారంట మనం చూసి. మన చుట్టూ ఉన్నారంట అసూయ పడేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడంట మనల్ని. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద అసూయ పడుతున్నారు అనుకో, నువ్వు బొరని ఆకాశ కొట్టుకోకర్లేదు. పాస్టర్ శత్రువులు ఎక్కువైపోయారు బాబు, మమ్మల్ని చూసి ఏడిసేవారు ఎక్కువైపోయారు బాబు, బంధువుల్లో ఫ్రెండ్స్ లో చాలా మంది కులుకుంటున్నారు బాబు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అది ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, అది ఆశీర్వాదానికి సూచన. అది వారి ఏడుపు నేను ఏమి చెయ్యదు. ఆమె చూడండి, అక్కడక్కడ మనం చూస్తాం ఈ కారు వెనకాల నరకదోష నీకు నమస్కారం చదివారు ఎప్పుడు మీరు? చదివారా? ఏ ఘోష? ఆ ఘోష మనల్ని ఏం చేయలేదు. ఆమె చెప్పండి గట్టిగా. బికాస్ వీఆర్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆమె చెప్పండి, ఐఎమ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నేను యేసు రక్తం చేత కప్పబడి ఉన్నాను. ఒరే ఫ్రెండ్, we are covered, we are under the blood of Jesus and we are under the holy power of the Holy Spirit. Amen. Don't think that you are an ordinary person. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. You are a very special person, very special one. Always don't underestimate. ఎప్పుడు నిన్ను తక్కువగా అంచనా వేసుకోవద్దు. నిన్ను పిలిచిన వాడు భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, దానిలో సర్వస్వమును సృష్టించిన దేవుడు. హల్లెలూయా. అబీమెలెకు అనే ఆయన అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇంట్లో దేవుడు అద్భుతాలు గొప్ప కార్యాలు చేస్తే అబీమెలెకు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. అబీమెలెకు గిఫ్ట్ తీసుకొస్తే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నేను నీ దగ్గర గిఫ్ట్ కాదు కదా, నూలు పోగు కూడా తీసుకుని అన్నాడు. అదేంటి బాబు అలాగంటావు? తీసుకున్నాయనంటే, నేను ఒక నీ దగ్గర తీసుకుంటే రేపన్న రోజు నువ్వేమంటావు తెలుసా? నా వల్లే అబ్రహాము గొప్పోడు అయిపోడు అంటావు నువ్వు. నేను నీ దగ్గర నూరు పోగు కూడా తీసుకోను. నా దేవుడు అక్కడ అబ్రహాం అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకు తెలుసా? నా దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రము, దానిలో సమస్తమును సృష్టించిన దేవుడు నేను ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. సో డోంట్ డిపెండ్ అపాన్ పీపుల్. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడదు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు,
దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమె చెప్పండి ఆమె. సో ఇక్కడ దానియేలు దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణాలు ఏంటి? నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, దానియేలు ఆశీర్వదించబడడానికి కారణాలు మొదటిది ఏంటి తెలుసా? దానియేలు ఎప్పుడు ఆల్వేస్ దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు. ఈ గ్లోరిఫైస్ ఎవ్రీ టైం గాడ్. దేవుని మహిమపరిచేవాడు. ఒకసారి నెబుకద్నెజర్ అనే రాజుకి కల వచ్చింది. గట్టి హల్లెలూయా. కల వచ్చింది, అందరూ బాగా ఉంది, కానీ కళ మర్చిపోయాడు. అన్నాడు రాజు, అన్నాడు శకునులు అంటారు, జ్యోతిష్కుల్ని, వాళ్ళందరినీ, ఆ టైప్ వాళ్ళందరినీ పిలిచి నేను కళ కన్నాను, ఆ కళకు అర్థం చెప్పండి అనేసరికి అందరూ సంకలు గుర్తుకున్నారు. చెప్పండి, కళ చెప్పండి అంటే అయినా అన్నాడు, ఐఎమ్ వెరీ సారీ, నేను కళ మర్చిపోయినాను. ఇప్పుడు మీరు ఏం చేయాలా? డబల్ వర్క్. ఏం పని? కళ చెప్పాలా, దాని అర్థం చెప్పాలా. ఇంకంతే చలబడిపోయారు అందరూ. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమో? కళ చెప్తే ఏదో నప్పించి ఏదో చెప్పేస్తాం, కళకు అర్థం చెప్పేస్తుంటాం. కానీ కళ తెలియదు. కళ చెప్పాలా, మీ శక్తి చేత కళ తెలుసుకోండి, నాకు అర్థం చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చాను, నువ్వు మమ్మల్ని సపరేట్ ప్లాన్ చేసావు, అందుకే ఇలాగా మమ్మల్ని టెస్ట్ చేస్తున్నావు అని అంటున్నారు. అదంతా మీరు చదవండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడు చెప్పలేకపోతాడండి. అప్పుడు ఎవరో చెప్పారు దానియేలు గురించి. దేవుని ఆత్మ కలిగిన యవనస్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కళలకు అర్థం చెప్తాడు. ఆయన పిలిపిద్దామనేసరికి అప్పుడు దానియేలు ఎక్కడో నార్మల్ గా ఉన్నాడు. హి వాజ్ నార్మల్ పర్సన్. దేవుని కనుదృష్టి నీ మీదకి వచ్చే వరకు నువ్వు చాలా నార్మల్ పర్సన్ గా ఉంటావు. ఆయన కనుదృష్టి రాగానే నువ్వు సెలబ్రిటీ అయిపోతావు. గట్టి హల్లెలూయా చెప్పాడు. నీవు ఉన్నతమైన వ్యక్తి అవుతావు ఆ కనుదృష్టి వచ్చే వరకే. దేవుని కనుదృష్టి దావీదు మీదకి వచ్చే వరకు దావీదు ఎలా ఉన్నాడు? గొర్రెల కాబట్టి హి వాజ్ ఎ షెపర్డ్ బాయ్. గొర్రెలు వేసుకునేవాడు. దేవుని కనుదృష్టి ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? బికెమ్ కింగ్. ఆయన కనుదృష్టి అంత బాగుంది, ఆయన అంత బాగుంది. ఆయన కనుదృష్టి, ఆయన కనికరము, దయ మీ మీదకి మనందరి మీదకి వచ్చును కాక. ఆమేన్. ప్రియరా, మొత్తానికి దానియేలు తీసుకొచ్చాను. దానియేలు తీసుకొచ్చి రాజు చెప్తాడు ఏమని? దానియేలు, నువ్వు కళలకు అర్థం చెప్తావంట కదా అన్నాడు. అప్పుడు దానియేలు ప్లేస్లో మనం ఉంటే ఏం చెప్తాం? అవునండి, నా కళ చెప్పే అర్థం చెప్పి బాగుంది, నాకు చాలా మందికి చెప్పారు ఇప్పటి వరకు, మీరెంత మీ కళ అంతా ఈజీగా చెప్తారు అని అంటాం. అంతేనా? ఎందుకు? మన కళలకు అర్థం చెప్పే కృప ఉంది కాబట్టి. కానీ దానియేలు ఏమన్నాడో ఒకసారి చూడండి. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం, దానియేలు 2వ అధ్యాయం, దానియేలు మొదలుకండి అలా పట్టుకొని వచ్చండి. 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, ఐఎమ్ సారీ, 2 28. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోవు దానిని ఆయన రాజుగా నెబుకద్నెజరుకు తెలియజేశాడు. దానియేలు అంటున్నాడు రాజుతో, రాజా, కళలకు అర్థం చెప్పే శక్తి నాకు లేదు, కళలకు అర్థం చెప్పే దేవుడు పరలోకమందున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఎవరిని హైలైట్ చేస్తున్నాడు దానియేలు? దేవుడిని. అది అలా ఉంచండి. 47వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానమందిరంలో ప్రధానిగా నియమించాడు. దానియేలు మొత్తానికి కళ భావాన్ని దేవుని శక్తి చేత, దేవుని కృప చేత పొందుకొని రాజుకి కళను చెప్పేస్తాడు. కళ భావాన్ని చెప్పేసరికి పిల్లరా
రాజు దానియేలుని హెచ్చిస్తున్నాడు. దానియేలు హెచ్చించడానికి ముందు దేవుని కనపరిచాడు అక్కడ. ఆమె దానియేలు, నీకు కళను కళ భావాన్ని చెప్పిన దేవుడు మామూలు దేవుడు కాదు. ఎలాంటి దేవుడు? అలా ఉంది కదండి. ఏముందండి? నీ దేవుడు దేవతలకు గట్టి 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 చదవండి. నీ దేవుడు దేవతలకు దేవుడును, నీ దేవుడు దేవతలకు దేవుడును. రాజులకు ప్రభువును, ఆ, బలమైన వారిని వాడిని. నీ దేవుడు, నీ దేవుడే దేవుడు. హల్లెలూయా. దానియేలు దేవుని కనపరుస్తున్నాడు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. దానియేలు దేవుడిని కనపరుస్తున్నాడు, దేవుడేమో దానియేలుని కనపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇఫ్ యు గ్లోరిఫైస్ గాడ్, నీ ఉన్న స్థలంలో నువ్వు దేవుని మహిమపరచగలిగితే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. అది వాక్యం చెప్తుంది కదా, నన్ను కనపరచేవారు నేను కనపరుస్తాను. ఈరోజు మనం దేవుడిని కనపరుస్తున్నామా? నేను అని అనుకుంటున్నామా? చూడండి, పౌలు గారు ఒక మాట అంటారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. గలతీయులు 2:20 కరెక్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే. నాట్ ఐ బట్ క్రైస్ట్ అనండి. నేను కాను, క్రీస్తే అన్నాను గట్టి. మరి కొరింథీ పత్రికలో సమయంలో తొత్తరగా చెప్తున్నాను. కొరింథీ పత్రికలో చాలా ప్రయాసపడ్డాను, చాలా దెబ్బలు తిన్నాను, చాలా తిరిగాను, చాలా ఇవన్నీ చేస్తూ అంటాడు. చివరిలో అంటాడు, ప్రయాసపడింది దేవుని కృపయే, నేను కాదు అంటాడు పౌలు గారు. ఐఎమ్ నాట్ ఐఎమ్ బట్ క్రైస్ట్. పౌలు ఎవరు మహిమపరుస్తున్నారండి? అదే గలతీ పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. 23, 24. మునుపు మనలను, అవును, వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచది. పౌలు గారు జీవితం ద్వారా ఎవరికి మహిమ? దానియేలు దేవుని మహిమపరుస్తున్నాడు. ఈ గ్లోరిఫై గాడ్. ఏ రోజు అని ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో, అపోస్తల కార్యంలో. ఆయనట ఒక రోజు ఉపన్యాసం చేస్తున్నాడంట. ఉపన్యాసం చేస్తుంటే కింద అందరూ అంటున్నారంట, ఇది దైవ స్వరమే గాని మనుషుల స్వరం కాదు అని అందరూ చప్పట్లు కొట్టి విజిల్ చేస్తూ పొగుడుతుంటే ఈయనట దేవుని మహింపరచకుండా తను తాను కనపరచుకోవడం వల్లట పురుగులు పట్టి చచ్చిపెట్టాడు. ఒకసారి చూడండి సార్, అపోస్తల కార్యం మనం చూస్తేనే మంచిది అన్నమాట. పన్నెండవ అధ్యాయం అపోస్తల కార్యం అందరూ ఓపెన్ చేసి చూడండి. నేను త్వరగా ముగిస్తాను. 12వ అధ్యాయం 21వ వచనం చూడండి. నియమింపబడిన దినమున అవును, ఓకే, ఇది దైవస్వరమే గాని. ఈ మాట అందరూ అందరూ జాగ్రత్తగా చదవండి. అతడు దేవుని మహిమ పరిచయడా, మహిమ పరచలేదా? అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిన కనుక ఎవరైనా ఏ రోజు దేవుని మహిమ పరచాలన్నా దేవుని దూత వచ్చి మొత్తిన వెంటనే పురుగులు పట్టి అక్కడే చచ్చిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రతి క్షణంలో, ప్రతి నిమిషంలో, ప్రతి సందర్భంలో మనం ఎవరు మహిమపరచాలా? లార్డ్, let me not touch your glory. నీ మహిమ నేను తాకకుందును గాక అనాలి. ఆమేన్. ప్రతి సందర్భంలో కూడా యేసయ్య ముందు ఎక్కాలి. ప్రతి విషయంలో యేసయ్యని కనపరచండి. సమయ గ్రంథంలో నన్ను కనపరచువారు నేను కనపరుస్తానన్నాడు. దానియేలు దేవుడిని కనపరిచాడు, దేవుని మహిమపరిచాడు. దావీదు గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధం నాది కాదు, యుద్ధం ఏమది? ఆ
దావీదు ప్లేస్ మనం ఉంటే మనం ఏమిటంటే యుద్ధం యెహోవాది కాదు, ఎవరిది? యుద్ధం నాది. నేను నాకు తెలిసేది మీకు తెలవండి, నాకు జ్ఞానం బాబు, నా జ్ఞానం మీకు తెలదా, నాకు ఎన్ని టెక్నిక్ తెలుసు అనుకున్నారు. అదిగా మనం ఇంకా అక్కడే ఉన్నాం. ఈ రోజు నుండి ఒక కొత్త పందంలోకి మనం రావాలనేది తెలుసా? ప్రతి సందర్భంలో కూడా ఎవరిని మహింపరచాలా? ఈయన మహింపరచడం నుంచి డానియల్ గ్లోరిఫైస్ గాడ్, గాడ్ గ్లోరిఫైడ్ డానియల్. ప్రైజ్ లా చెప్పండి గట్టిగా. ఇది ఫస్ట్ క్యారెక్టర్ డానియల్ ఆశీర్వదించబడ్డానికి. రెండవ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? దానియేలు జీవితంలో గొప్ప సాక్ష్యం పొందుకున్నాడండి. గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. 3 రాజుల దగ్గర పనిచేశాడు. ఒక్క సందర్భంలో కూడా దేవుని నామాన్ని అవమానపరచలేదు, ఎక్కడ తలొక్కలేదు, ఎక్కడ పాపం చేయలేదు. తన సాక్ష్యాన్ని చక్కగా కాపాడుకున్నాడు. చూడండి దేవుని వాక్యాలను మీకు చూపిస్తాను. దానిలో 5:12 చూడండి. 5:12. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ఈ దానియేలు ఏ బుద్ధినా? అది అందరూ చెప్పండి. దానియేలు ఏ బుద్ధి? శ్రేష్టమైన బుద్ధి. ఎంత మంచి సాక్ష్యం పొందేది. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి స్టీల్ ప్లాంట్ లో గేట్ దగ్గర చాలా మంది ఆ లోపల నుంచి వచ్చినప్పుడు కొంతమంది పట్టుకెళ్ళి క్యారేజీల్లోని వచ్చినప్పుడు కొన్ని తెచ్చేస్తుంది. బ్రదర్ జరుగుతుంది కదా అప్పుడప్పుడు క్యారేజీల్లోని రాగి కొన్ని ఉంటే ఆ లోపల నుంచి తెచ్చేస్తుంటారు. ఒకసారి ఒకడు దొరికిపోయాడట. దొరికిపోతే ఆడు చూసి కింద పైకి చూస్తే తెల్ల బట్టలు వేసుకున్నాడు. దొరికిపోయాడు దొంగతనం చేస్తూ. ఎవడని అని చెప్పి ఆ కార్డు చూస్తుంటే దాని మీద పరశుద్ధరావు అని ఉన్నాడు. ఏం పేరు? పరశుద్ధరావు. దేవునికి స్తోత్రం. నాకు చాలా బాధ వచ్చింది. ఏంటో నువ్వు చేసిన పని ఏంటంటే నమ్మలేసుకుంటాడంట. సస్పెండ్ చేసి బాగేశారు గవర్నమెంట్. ఎంతో శ్రేష్టమైన బుద్ధి. సాక్ష్యం ఏమైంది? సాక్ష్యం పోయింది. చూడండి 6వ అధ్యాయం 20 వచనంలో 6వ అధ్యాయము 20 వచనంలో బెల్షస్సర్ అంటున్నాడు దానియేలుని. చదవండి ఒకసారి. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు. రాజు దానియేలు ఏమని పిలుస్తున్నాడు? ఓ దానియేలు అన్నాడా? జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు అన్నాడా? దానియేలు ఏం పొందుకున్నాడా? మంచి సాక్ష్యం. ఆశీర్వాదం పొందడానికి అర్థం చేస్తున్నాను. ఆశీర్వాదం ఊరికనే రాదు. We have to pay something for that. జీవన దేవుని సౌరమైన దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడాడా? రాజు అనుకున్నాడు. లోపల నుంచి వాయిస్ రాదేమంటున్నాడు. కానీ లోపల నుంచి ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించును గాక. చదువున్నాను. రాజు ఊపిరి పీల్చున్నాడు. రాత్రంతా అయ్యగారికి నిద్ర పట్టలేదు. అయ్యో నీతిమంతుడి సింహాల మూలలో వేసేనే, అనవసరంగా నిద్ర మోపేమే, అనవసరం ఏమైపోతాడో సింహాల మూలలో. రాత్రి నిద్ర పట్ల డ్యాన్సులు లేవు, ఏమి లేవు, ప్రోగ్రెస్ మొత్తం క్లోజ్. ఉదయమే ఎర్లీ మార్నింగ్ లేచేస్తున్నాడు దానియేలు. దేవుని సేవకుడు, జీవన దేవుని సేవకుడు. ఎంత మంచి సాక్షి పొందుకున్నాడు. ఈరోజు మనం మంచి సాక్ష్యం పొందుకున్నాం. కరడు కట్టిన గజ దొంగ అరెస్ట్ అని పేపర్లో చదివాను ఒకసారి. ఏది చెప్పండి ఆయన. కరడు కట్టిన గజ దొంగ అరెస్ట్. ఎవడని చూస్తే ఆయన పేరు యోహాన్ అంటాడు. మనవాడే.
పేరు మారింది కానీ అది మన సాక్ష్యం లేదు. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మనం. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. పవిత్రమైన జీవితాన్ని ప్రతి స్థలంలో మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. yes we are living for the Lord, we are standing behalf of the Lord. దేనికి కక్కుర్తి పడకుండా రోషంగా బ్రతికాడు దానియేలు. ఆ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నాడు దానియేలు. ట్రైనింగ్ సెంటర్ లో అకాడమీలో ఉంటే ప్రతిరోజు ఉదయం మటన్ దమ్ బిర్యానీ, నెగలాడితే వైన్ అన్ని రెండు వచ్చేస్తున్నాయి సమృద్ధిగా, ఎంత కావాలంటే అంత. ఈ దానియేలుతో నేర్చుకుంటున్నారు కొలీగ్స్, ఎవరొస్తారు చాలా మంది దాన్ని పడి తినేస్తున్నారు. కానీ దానియేలు ఏమన్నాడు తెలుసా? వాటిని తిని నన్ను నేను అపవిత్రపరచుకోను. ఐ డోంట్ వాంట్ టు ఫెల్ది మై సెల్ఫ్. ఏంటి దానియేలు ఎవరు చూస్తున్నారండి? దానిలో ఎలాంటి సెన్స్ కలిగి ఉన్నాడు చూడండి. దేవుడు నన్ను చూస్తున్నాడని ఆ సెన్స్ మనం కలిగి ఉంటే మనం జాగ్రత్తగా, పవిత్రంగా, రోషంగా బ్రతకగలం. సాక్ష్యాన్ని కాపాడుకోగలం. ఈ సాక్ష్యం మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. తద్వారా దేవుడు ఆశీర్వదించాడు. ఒకసారి ఇక్కడ చిన్న బ్రేక్ ఇచ్చి ఒక వాక్యం చూపించి నేను థర్డ్ పాయింట్ లోకి వెళ్తాను. ఒకసారి ట్రాకింగ్ గ్రంథంలో ఒకసారి 12వ అధ్యాయం 11వ వచనం అందరూ ఓపెన్ చేసి చూడండి. ట్రాకింగ్ గ్రంథం 12వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. అందరూ నాతో చెప్పండి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే ఎవడు? అంశండి సాతాన్ని. నీ సాక్ష్యము గొర్రెపిల్ల రక్తము, నువ్వు ఇచ్చిన సాక్ష్యము ద్వారా నువ్వు సాతాన్ని జయించగలవు. ఆమె నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉంటే సాతాను నీ దగ్గర రావడానికి భయపడతాడు. ఆమె హల్లెలూయా. దిస్ ఇస్ సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ డానియల్. థర్డ్ క్యారెక్టర్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఒక 5 minutes. ఆమె త్వరగా ఉదయం. హల్లెలూయా. వెరీ గుడ్. గట్టి హల్లెలూయా. 6:10 దానియేలు 6:10 అందరూ ఓపెన్ చేసి చూడండి. ఎందుకో నా తలంపు అంతా దానియేలు మీద వెళ్ళిపోయింది నిన్న రాత్రి. 6:10 చెప్పండి. 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాము. ఓకే. చదువు. అదండి మూడవ అద్భుతమైన క్యారెక్టర్ ఏంటంటే డానియల్స్ ప్రేయర్ లైఫ్ అనండి. డానియల్స్ ప్రేయర్ లైఫ్ అనండి. దానియేలు ప్రార్థన జీవితం. దానియేలు పొజిషన్ ఏంటి అప్పటికి? ప్యూనా. ఆ దేశంలో దానియేలు చేస్తున్న పని ఏంటి? ప్యూనా. ప్రైమ్ మినిస్టర్. ఏమా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బేబిలోన్. అంత ఉన్నత స్థితిలో ప్రైమ్ మినిస్టర్ ఖాళీ ఉంటుందా? ఏ పని పడలేదు, మనకే ఖాళీ ఉండదు. మనం అసలు తీరిక ఉండదు, పైసా ఆదాయం ఉండదు మనకి. ఫుల్ బిజీ వితౌట్ వర్క్ మాట. ఫుల్ బిజీ వితౌట్ వర్క్. మరి దానియేలు ఎంత బిజీలో ఉన్నా దినానికి ముమ్మారు ఎలా అడ్జస్ట్ చేసుకునేవాడో టైం నాకు తెలియదు. డానియల్ లవ్స్ టు ప్రే. ప్రార్థనకి దానియేలుకి ప్రేమ. ఎంత బిజీగా ఉన్నా ప్రార్థనకు వెళ్ళిపోయేవాడు. తన మేడ మీదకి వెళ్ళిపోయి కిటికీలు ఓపెన్ చేసి నాకు తెలియకొడుతున్నాను, కిటికీలు మూసుకొని ప్రార్థన చేశాను. పైనేమో కరోనా వైరస్ లాంటి వైరస్ తిరుగుతుంది, ఏంటి ప్రజలు తిరుగుతున్నారు. ఎవడో ప్రార్థన చేస్తే సింహాలు పోలే, అగ్నిగుండాలు వేయడానికి సింహాలు పోలే, శిక్ష పనిష్మెంట్ ఉంది. తలుపులు మూసుకొని చేయించగలను బాలు. దాని ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? రాయరామ్ గారు బతుకుంటే పడవ అమ్ముకోవచ్చు, ఎదిగి బాధ అని తలుపు మూసుకుని మంచ కింద దూకు. ప్రార్థన ఆపం, ప్రార్థన చేస్తాం. ఆ తెగింపు, ఆ ధైర్యం, ఆ రోషం దానియేలులో ఉంది. ఒకసారి చప్పట్లు కొట్టండి దానియేలు జీవితాన్ని బట్టి. చాలండి చప్పట్లు. చప్పట్లో ఉంది. రుచిగా చప్పట్లు కొట్టచ్చు కూడా ఏసైకి.
ప్రైజ్ ద లార్డ్. కిటికీలు ఓపెన్ చేసాడంట. నాకు తెలిసి డానియల్ అసిస్టెంట్ ఉంటారు కదా, సార్ మీరు కిటికీలు ఓపెన్ చేస్తున్నారు సార్, ప్రార్థన చేయొద్దని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది సార్. నోరు మోస్తావు నోరు వైపు యథాప్రకారముగా ఆమె ఎవ్వడికి భయపడే వ్యక్తి కాదు, సిగ్గుపడే వ్యక్తి కాదు. డోర్స్ ఓపెన్ చేసి ఇరుషులకు కిటికీలు తెరిచి చేతులు పైకెత్తే మోకాల మీద ఉండి రోజు 3 సార్లు బిగ్గరగా ప్రార్థన. అందరికి ఏమవుతుందో చూస్తాను రానే. ఎంత ధైర్యం అండి దానికి. ప్రార్థన పరుడు ఎప్పుడు ధైర్యవంతుడిగానే ఉంటాడు. ప్రేయర్ఫుల్ పర్సన్ ఆల్వేస్ బి ఏ బోల్డ్. ధైర్యంగా ఉంటాడు. ఆమె సింహాల బోరైన భయపడ్డు ప్రార్థన పరుడు. సింహాల బోరు ముందున్న సమస్యలు ఉన్న అగ్నికొండం ఉన్న గాఢంధకారంలో అయిన ప్రార్థన పరుడు భయపడ్డా. ఆమె ప్రార్థన లేనాడు భయపడిపోతాడు, ఉరికిపోతాడు. అయిపోయి ఏమైపోతుంది అక్కడికి తీసుకెళ్లి లోపలి చచ్చిపోతాడు. ఎక్కడికి? సింహాల బోర్లకి. నిజంగా దాని ప్రార్థన లేకపోతే అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి తప్ప. ప్రార్థన పరుడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. ఆమె 28:1 సామెత 28:1 ఏముంది? ఏదో మొదలండి 7 బైబిల్లో ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఎక్కడ ఏముందో మీరంతా చెప్పాలి. దేవుని స్తోత్రం. స్పీడ్ చదవాలి. పాల్ అభిషేక్ సామెత 28:1 ఏముంది చెప్పాలి స్పీడ్ గా. మనకు పాల్ అభిషేక్ ఎవడను తప్పకుండా దుష్టుడు పారిపోను. గట్టి చదవండి. ఎవడను తప్పకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా అదండి. నీతిమంతులు ఎలా ఉంటారా? ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ప్రార్థన పరులు ధైర్యంగా ఉంటారు. నేను ముగింపులోకి వచ్చేసాను. దానియేలు రోజుకి 3 సార్లు మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రతిమాలుతున్నాడు దేవుడిని. అక్కడతో ఆగలేదు. దానియేలు ప్రార్థన మాత్రమే కాదు, వాక్యం కూడా బాగా చదివేవాడు దానియేలు. మీరెలా చెప్తారంటే ఒకసారి రండి దానియేలు 10వ అధ్యాయంలోకి రండి. ఆయన చదువుతూ 9వ అధ్యాయంలోకి రండి. 2వ వచనం చదవండి. ఒకరోజు బైబిల్ చదువుతూ ఉండగా దాని బైబిల్ స్టడీలో ఒక పాయింట్ దానియేలుని గట్టిగా పట్టుకుంది. అదేంటో చూడండి. 9:2 అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించింది. గ్రంథము వలన యిర్మీయా గ్రంథం చదువుతుంటే దేవుడి ప్రజలు బబులోనులో 70 సంవత్సరాలు చెరలో ఉండాలి. ఆ తర్వాత మళ్ళా యెరూషలేము వెళ్ళిపోవాలా, ఇజ్రాయేల్ దేశం వెళ్ళిపోవాలా, విడుదల చేయాలా అన్న వాక్యాన్ని యిర్మీయా గ్రంథంలో దానియేలు చదువుతున్నప్పుడు పట్టుకున్నాడు. అమ్మయ్యా టైం అయిపోయింది. అప్పటికి 70 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర పడిపోయింది. మేము విడుదల పొందాలా, అది ఇప్పుడు ఏం చేయాలా, నేను ఏం చేయాలి ప్రజల కొరకు అని ఆలోచించి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? కింద చదవండి 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని కూలి తలపైన వేసుకొని ఉపవాసం నుండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై. ఇందాకనేమో మోకాలించాడు, చేతులెత్తాడు, ఓపెన్ చేశాడు, డోర్స్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏ ప్రార్థన దూకేశాడు? కూలి తలపైన వేసుకొని ఉపవాసం. గోనపట్ట కట్టుకున్నాడు. గోనపట్ట అంటే ఏంటో తెలుసు మీకు? గోనపట్ట కట్టుకుంటాడంట. గోనపట్ట కట్టుకున్నవాడికి నిద్ర పట్టదు, ఆకలేదంట. నిద్ర పట్టదు, ఆకలేదంట. ఒక రకమైన ఇది పురుగులు బాకిరినట్టు కంఫర్ట్ ఉంటుందంట. ఆ కంఫర్ట్ ఉండకుండా ఉండడానికి గోనపట్ట వేసుకుంటారు వాళ్ళు. అంతకాలం ఇంకేం చేసి నెత్తి మీద ఏం వేసుకున్నాడు? కూలి తలపైన వేసుకొని బూడిద నెత్తి మీద వేసుకున్నాడు. ఇంకేం చేశాడు ఆయన? ఉపవాసం ఉండి తన పాపం ఒప్పుకుంటూ, ప్రజల పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వాగ్దానం చేసి 70 సంవత్సరాలు అయిపోయింది, మేము ఇంకెక్కడే ఉన్నాము ఆయన, మేము వెళ్ళాలి త్వరగా, నా ప్రజలు కనికరించి ప్రభువా. తన కోసం మాత్రమే కాదు, తన ప్రజల కొరకు భారంగా కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 10వ అధ్యాయంలో ఒకసారి 10వ అధ్యాయం 2వ వచనం. 3వ సంవత్సరం దానియేలు సంగతి చదువునా 2వ వచనం చదువును. ఆ దినము దానియేలు మీరు 3 వారాలు నైతిని 3 వారాలు అయిపోయే వరకు సంతోషంగా భోజనం చేయలేదు, అయిష్టంగానే తింటున్నాడు.
మాంసం గాని ద్రాక్షరసం గాని నా నోటికి రాలేదు, స్నానాభిషేకం చేసుకోలేదు. సాభిషేకాలు చేసుకోలేదు. మొదటి నెల 20న చాలు 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 3 వారములు. 3 వారాలు ఎన్ని రోజులు? 21 రోజులు. డానియల్ ఫాస్టింగ్స్ అంటారు దాన్ని. డానియల్ ఫాస్టింగ్స్ 3 రోజులు 21 రోజులు పిల్లలు ఉపవాసం ఉన్నాడంట. సంతోషంగా భోజనం చేయలేకపోతున్నాడు, మాంసం తినలేదు, ఎనిమి క్లోజ్ కట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎనిమి నో ఎనిమి. స్నానం అభిషేకాలు ఏదీ లేదు. వాళ్ళు బాగా టాప్ పీపుల్ కదా, బాతు టప్పలు, బోర్డని పెర్ఫ్యూమ్లు రకరకాలు ఉంటాయి వాళ్ళకి. వాటి జోలికి వెళ్ళట్లేదు, తిండి ఎక్కట్లేదు, విందులకు పోలేదు. ఒక మాటలో చూడండి, ఏమిచ్చిందా? సరే, ఉపవాసం ఉన్నాడు. అందులో నా వైపు చూడండి, తల చూస్తుందండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మాంసం ఎనిమి ఆపేశాడు. 21 రోజులు వెజిటేబుల్ తింటున్నాడు, సరిగ్గా సంతోషంగా తినలేకపోతున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, గోనెబట్టు కట్టుకున్నాడు, నెత్తి మీద తల మీద బూడిద పోసుకున్నాడు. కన్నీరు ఖర్చిన పాపాన్ని, ప్రజల పాపం ఒప్పుకుంటూ దేవుని ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. డానియల్ ఫాస్టింగ్స్ అంటారు. ఏ ఫాస్టింగ్స్? అందుకే మార్చి 1 నుంచి 21 వరకు డానియల్స్ ఫాస్టింగ్స్ చెయ్యాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. మార్చి 1 నుంచి 21 వరకు మీరందరూ వీళ్ళు ఎవరైనా ప్రేరేపించకుండా ఎవరు నాతో కలిసి ప్రార్థన చేయండి. సాయంకాలం పూట ఉపవాసం ఉన్నాడు. రాత్రులు మీరు పగలు ఉద్యోగం వెళ్తారు, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఫాస్టింగ్ ఉంటే అది అంత ఉపయోగకరంగా ఉండదు. ఉపవాసం ఉంటే ప్రార్థనలో గడపాలి, ప్రత్యేకంగా దేవునితో గడపాలి. కాబట్టి మార్చి 1 నుంచి 21 వరకు సాయంకాలం పూట, సాయంకాలం 6 నుంచి ఉదయం 6 వరకు మీరు నాతో కలిసి ఉపవాసం ఉండి డానియల్ ఫాస్టింగ్స్ 21 ఫాస్టింగ్ ప్లేస్ లో పొందండి. ఒక 3 చెప్పారు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో. డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఆమేన్. నాతో కలిసి 21 డేస్ ఫాస్టింగ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, ఆరోగ్యం సహకరించకపోతే కనీసం 10 డేస్ అని ఉండండి. ఆరోగ్యం ఉన్న వాళ్ళంతా 21 డేస్ నాతో కలిసి ప్రార్థన చేయండి. 22వ రోజు నుండి దేవుడు గొప్ప కార్యాలు చేయకపోతున్నాను అడగండి. హల్లెలూయా. ఈ దానియేలు చేసిన ప్రార్థనకు ఫలితం ఏంటో తెలుసా? దేవుడు నెహెమ్యాను లేపాడు. ఆమేన్. దేవుడు ఎజ్రాను లేపాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు జెరుబ్బాబెలు లేపాడు, గవర్నర్ ని. అట్ సేమ్ వీళ్ళు 3 ఉండగా దేవుడు కోరెషుని లేపాడు. మీరందరూ కలిసి ఎక్కడి నుంచి వచ్చేసారు అక్కడికి, ఈ చెరలో నుండి మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి కట్టుకుని దేవుడు పంపించేశాడు. చప్పట్లు కొట్టడం గట్టిగా. డానియల్స్ ప్రేయర్, దానియేలు యొక్క ప్రార్థన పవర్ అలా ఉంది పిల్లరా. ఈరోజు నీ ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ రక్త సంబంధాల కొరకు అందరు కట్టినారా? నీ జన సమూహం, నీ ఫ్రెండ్స్ కొరకు ఆర్ యు ప్రేయింగ్? ఆర్ యు వీపింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ లైక్ ఎ డానియల్? ఈ రాత్రి మన గుండెల్లో మండాలి. ఆమేన్. మన హృదయాల్లో రక్షణ కోరుకుంటూ మన కళ్ళు పెట్టున్నాయిపోతున్నారు, అగ్నిలోకి ఆహుతైపోతున్నారు, నరకానికి పోతుంటే మనం కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఇష్టపడుతున్నాము. దానియేలు ప్రార్థిస్తాం. గ్లోరిఫైస్ గాడ్. రెండవది హ్యావింగ్ గుడ్ విట్నెస్, సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. మూడవది ఈస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరుడు దానియేలు. ఆ కారణాన దేవుడు దానియేలుని పిల్లల సంస్థలన్నింటిలో కంటే అత్యధికంగా దేవుడు హెచ్చించాడు. దేవుడు ఆశీర్వదించాడు దానియేలుని. నన్ను కనపరచడం కనపరుస్తాను. ఈ రాత్రి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఆయా సందర్భాల్లో, ఆయా సబ్జెక్ట్స్ లో, లేకపోతే ఆయా ప్లేసెస్ లో దేవుడు మనం ఉంచాడు. ఆయా స్టేట్స్ లో, ఆయా సిచ్యువేషన్స్ లో, పొజిషన్స్ లో దేవుడు ఉంచాడు. ఎందుకో తెలుసా? దానియేలు మనం కూడా ప్రభు చేతిలో వాడబడాలని. There is a purpose, there is a plan for you and for me.
మనందరి కొరకు దేవుడి సంకల్పం ఉంది. ఆ సంకల్ప స్థితి కొరకే మనం ప్రయాసపడాలి. తగిన కాలంలో దేవుడిని హెచ్చిస్తాడు. అలాంటి దానియేలు వంటి ఆత్మీయ జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చండి అందరూ దయచేసి ప్రార్థనకు రండి. కొంచెం సేపు నేను ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడి, లేకపోతే ఒక్క నిమిషం చాలాసేపు కూర్చున్నా కదా. జస్ట్ లెట్స్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి ఒక్క తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ప్రభా, నేను ఎందుకు వచ్చిన ఇక్కడికి? చాలా మందికి ఈ అవకాశం లేదు. ఇలాంటి వాక్యం వినే మాటలు వినే అవకాశం చాలా మందికి లేదు. నాకే ఎందుకు ఇచ్చావు ప్రభు? Why you brought me to this place? ఈ స్థలానికి నన్ను ఎందుకు తీసుకుని వచ్చావు కదా తండ్రి? దేవుని మాటలు నీకు వినబడుతున్నాయా? ఎటు వెళ్ళిపోతుంది నీ ఆత్మీయ జీవితం? ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరు అటు ఇటు చూడకండి, తమాషాలు చూడకండి. ప్రార్థన అయిపోయి కొల్లిప్పకండి. మీ స్థలాల్లో చేతులు పైకెత్తి, ప్రభువా 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 నేను మహింపరిచే గొప్ప కృప నాకు నాయన. ప్రతి సందర్భంలో దానియేలు వలె నేను మహింపరచాలి బాబు. సాక్ష్యం ఉందా? తను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ముట్టుకోలేదంట. దాన్ని యు వుడ్ నాట్ టచ్. ప్రభు అంటున్నాడు, యెహోవా సేవకులను మోయమన్నారు. యెషయా 52:11. యెహోవా సేవకులను మోయమన్నారు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. 2 కొరింథీ 6:18. ప్రత్యేకముగా ఉండండి, ప్రత్యేకముగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉంటున్నావా? లోకంలో కలిసిపోతున్నావా? లోకంలో కలిసిపోతున్నావా? ప్రతి ఆశీర్వాదానికి ఒక కారణం ఉంటుంది. There is a condition for every blessing. దానియేలు వలె నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభు మన మధ్యలో మీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ రాత్రి, ఈ సాయంకాలం ఒక తీర్మానం తీసుకో. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరులు, చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు దీవించిపోతున్నాడు దానియేలు. ఎంత ఏమి లేని దానియేలు, బలహీనుడైన ఒంటరిగా ఉన్న దానియేలు దేవుడు ఎంత ఉన్నత స్థితికి తీసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను అలాగే హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ప్రభు హెచ్చించబోతున్నాడు. ఏమీ లేకుండా పోగొట్టుకున్నావా? అవా నా జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తాను. ప్రార్థన చేసుకున్నాను. నా ఆత్మీయ జీవితాన్ని సరిచేయ బాబు. నీ భయం కలిగి ఉంటాను నాయన. దానియేలు వలె బ్రతుకుతాను తండ్రి. నోరు తెరవండి, పర్వాలేదు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు. సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. ఎంత రోషం అండి, ఎంత రోషం కలిగిన జీవితం ప్రభు కొరకు. రోషం ఉందా ప్రభు కొరకు? హృదయం కఠినం చేసుకోవద్దు, నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. వాక్యానికి లోబడు. వాక్యం ప్రభు నీతో ఏం మాట్లాడారో అర్థమైందా నీకు? ఈ రాత్రి, ఈ సాయంకాల సందేశంలో ప్రభు నీతో ఏం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు? Try to understand what God wants to talk to you. Receive the word of God. Humble yourself. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము, ఎవరు లేరు నాకు నీలలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ దానియేలును ప్రభు ఈ రాత్రి నీ ముందు పెట్టాడు. దానియేలు జీవితాన్ని నీ ముందు ఒక మాదిరిగా, ఒక సవాలుగా ప్రభు ఉంచాడు. ప్రభు నేను కూడా దానియేలు వల్ల బ్రతకడానికి కృపగా ప్రార్థన చేసుకుందాం. పాలభిషేకం ప్రార్థన చేయను, గట్టిగా ప్రార్థన చేయండి. అందరికి వినబడ్డట్టు ప్రార్థన చేయను. ప్రార్థన చేయండి. మహాపరిషత్తు మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రం చేసుకున్న విషయం ప్రభావం సాయంకాల సందర్భంగా 4 నుంచి గడప చిన్న కొందరాలు ప్రభావ కొందరాలు ఇంతవరకు ప్రభావ పాటలు